శరత్, నేను 8వ తరగతి చదువుతున్న విద్యార్థి. నేను ఈరోజు అలంకారాల గురించి చెప్పబోతున్నాను. ప్రేక్ష అలంకారం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించి చెప్పే అలంకారం. ఉదాహరణ: వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుగా అన్నట్లుగా ఉన్నది. వంగిన చెట్టు కొమ్మని గొడుగులాగా ఉన్నది అని ఊహిస్తున్నాము కాబట్టి ఇది ప్రేక్ష అలంకారం. ఉపమాలంకారం: ఉపమే ఉపమానాలకు చక్కని పోలిక వర్ణించి చెప్పడం. ఉదాహరణ: రైతుని ముని వలె తెల్లవారుజామున లేస్తాడు. రైతును వర్ణిస్తున్నారు కాబట్టి ఉపమేయం. రైతును మునితో పోలుస్తున్నారు కాబట్టి ఉపమానం. రైతుకు మునికి పోలిక తెచ్చే పదం వలె, అది ఉపమావాచకం. ఉపమేయం ఉపమానాలకు సమాన ధర్మం. అది తెల్లవారుజామునే లేస్తాడు. రైతుని మునితో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమాలంకారం.